వాట్ ఈస్ ద ఎఫ్సిఆర్ఏ? అయితే ఇటీవల ఈ బిల్లుపై గురించి చర్చలు బాగా నడుస్తున్నాయి. చాలామంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే అమెరికా రిపబ్లిక్ పార్టీ ఎంపీ అయిన రేలి మూరో కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇది భారతదేశంలోని క్రిస్టియన్ మైనారిటీ సంస్థలను దెబ్బతీయడానికి మతంపై దాడిగా ఆయన అభివర్ణించారు. అయితే అసలు ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమేంటి, భారత ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావడం ఒక ముఖ్య కారణాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఎఫ్సిఆర్ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం. అయితే భారతదేశంలో దాదాపు 22,000 పైగా ఎన్జిఓస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఎఫ్సిఆర్ కింద రిజిస్ట్రేషన్ అయిన ఎన్జిఓస్ మాత్రం 14,430 వరకు ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వివిధ కారణాల వల్ల దాదాపు చాలా ఎన్జిఓస్ లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం ఈ బిల్ తీసుకురావడానికి ఒక ముఖ్య కారణాలు మనం పరిశీలిస్తే, భారతదేశంలో ఉన్న ఎన్జిఓస్కు వచ్చే నిధుల యొక్క అంటే నిధులను ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది నిధులు, ముఖ్యంగా భారతదేశం నిధులు రావడం ముఖ్యం అంటే విద్య, వైద్యం మరియు ఉపాధి. అంటే ఉపాధి కన్నా వాళ్ళకు ఆసరాగా ఉండడానికి ఈ నిధులను వాడాలి. కానీ మరే ఇతర అవసరాలకు ఈ నిధులను వాడొద్దు అనేది భారత ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే భారతదేశంలో మత మార్పులకు మరియు ఆందోళన కూడా ఈ నిధులను వాడుతున్నట్టు కొన్ని సర్వేల ద్వారా కొన్ని నిధులుగా వారికి తెలిసింది. అందుకే ఈ బిల్లును వారు అంటే ఈ బిల్లును తేవడానికి కారణం అదే అన్నట్టు. అయితే దీనికి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం వారి మాట వినని ఎన్జిఓస్లని వారి కింద తెచ్చుకోవడానికి, వారి పర్యవేక్షణలో పనిచేయడానికి చట్టం తెస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ బిల్లు అంటే ఎఫ్సిఆర్ఏ అనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. అయితే ఒక అథారిటీ ఏర్పాటు చేస్తుంది. ఒక అథారిటీ అంటే డిజిటల్ అథారిటీ కింద ఈ ఎన్జిఓస్ లైసెన్స్ తీసుకోవాలి, అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఈ చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వచ్చే విరాళాలని ప్రభుత్వానికి తెలియజేయాలి, ఏ విధంగా ఖర్చు చేశారనేది ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి. అలాగే వాళ్ళు గడువు తీరినాక లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే ఎన్జిఓ ఆస్తులను ట్రస్ట్ను అంటే డిజిటల్ అథారిటీ కింద పర్యవేక్షణలో నడుచేటట్టు ఏర్పాటు చేస్తుంది. ఎవరి హక్కులకు భంగం కలగకుండా కానీ భారతదేశానికి వచ్చే నిధులను సరియైన సక్రమ మార్గంలో పనిచేయడం మాత్రమే ప్రభుత్వము ఈ డిజిగ్నేటెడ్ అథారిటీ ఏర్పాటు చేస్తుంది. అథారిటీ కింద పనిచేయాలని భారత ప్రభుత్వం చెప్తుంది. అందుకే మేము ఎఫ్సిఆర్ఏ బిల్లును తీసుకురావడం జరిగింది, అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ బిల్లు ద్వారా ఇటువంటి పనులను పర్యవేక్షించడం మాత్రమే తెస్తున్నామని వారు చెప్పడం